గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ ప్రభు పేట దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన శుక్రవారం దినం యేసయ్య మన కొరకు సిలువలో త్యాగమైన రోజు. దేవునికి స్తోత్రం. మరి ఆదివారం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మరలా మనలను ఆయన మధ్యాకాశములు ఎదుర్కొనటకు తిరిగి లేచి మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి దేవుడు తిరిగి లేచిన పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొందించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపుల వలె ఉండెను. అతని వస్త్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత మన మానవ పాపము నిమిత్తము కలువరి శిలువలో తన ప్రాణాన్ని విడిచిన తరువాత ఆయన వస్త్రాలను చించి చీట్లు వేసుకున్న వారు కొందరైతే చాలా రకాలుగా అపహాసం చేసిన వారు కొందరై ఉన్నారు. యేసు ప్రభు వారు ఆయన శిలువలో మరణించిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి తన కొరకు సమాధిని తొలగించుకున్నాడు. ఇది వరకు ఎప్పుడు అందులో ఏ విధమైన సమాధి కార్యక్రమం జరగలేదు. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, యేసు ప్రభువు నేను తీసుకుని వెళ్ళి నేను సమాధి చేస్తాను, నా స్థలంలో సమాధి చేసుకుంటాను అని అంటే కష్టం మీద అధికారులను ఒప్పించి యేసయ్య ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి ప్రేత వస్త్రాలతో సన్నపు నారవాలతో కట్టి తన కొరకు తొలగించుకున్న సమాధిలో సమాధి చేశారు. ఇప్పుడు యేసయ్య బ్రతుకున్న దినాలలో సేవ చేస్తున్న దినాలలో ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏంటి ఆ మాట అంటే, నేను మరలా 3వ దినాన్ని లేస్తాను, మరలా 3వ దినాన్ని లేస్తాను అని చెప్పిన మాటలు ఎవరికి గుర్తున్నాయి అంటే రోమా సైనికులకు రోమీయులకు బాగా గుర్తుంది. సరే, మనము యేసు ప్రభు యొక్క పేరును చెరదీశాం. నీతిమంతుడిని లేదా ఆ యొక్క ఏ విధమైన పాపం తెలియని వాడును ఒక పాపిగా ముద్రించి సిలువ వేసేసాం. ఇక యేసు ప్రభు యొక్క జీవితము సాక్ష్యము అర్థము అయిపోయింది అని అనుకున్నారు. కానీ వారిలో ఒక భయం పుట్టుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఆయన బ్రతుకున్న దినాలలో చెప్పిన మాట గుర్తుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే సమాధి దగ్గర పెద్ద రాయిని పెట్టారట. ఏం పెట్టారండి? పెద్ద బండరాయిని పెట్టారు. ఆ బండరాయికి గొలుసులతో
కట్టేశారట. అంత మాత్రమే కాదు, ఆ సమాధి దగ్గర చాలా మంది సైనికులు ఏం చేశారట? కాపలా పెట్టారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభువు చెప్పినట్టే తెల్లవారుతున్నది ఆదివారం. ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభువు వెనకాల తిరిగే కొందరికి బాగా గుర్తున్నాయి. అందులో స్త్రీలుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. వారిలో మగ్దలేని మరియు మరొక సువార్తలో రాయబడుతుంది యోహాను తల్లి అయిన మరియు అని రాయబడింది. ఎవరట? మగ్దలేని మరియు యోహాను తల్లి అయిన మరియు మరికొందరు స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలందరూ కూడా యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన వెంటనే మేమందరము కూడా ఏం చేయాలా? సుగంధ ద్రవ్యములతో ఆయనను మేము అభిషేకించి ఆరాధన చేయాలి అని చెప్పి ఈ తెల్లవారుజామున స్త్రీలందరూ కొంతమంది, ఈ మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే తెల్లవారుతుండగానే సమాధి దగ్గరికి బయలుదేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి దగ్గరికి బయలుదేరుతుండగా వారి మదిలో ఒక ఆలోచన, వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మనందరం కూడా ఎవరు? స్త్రీలమే. అక్కడ ఉండే పెద్ద బండరాయి ఉంది, అది ఎవరు మనకు అడ్డు తొలగిస్తారు, అది ఎవరు అడ్డు తొలగిస్తారు అని వారి హృదయంలో అనుకుంటూనే సమాధి దగ్గరికి చేరుకున్నారట. ఎక్కడికి చేరుకున్నారు? సమాధి దగ్గరికి చేరుకున్నారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఏం పోతున్నారట? ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు వీరి కళ్ళలో ఆశ్చర్యం అంటే, మూయబడి ఉండవలసిన సమాధి తెరవబడి ఉన్నది. రెండవదిగా అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మూయబడి ఉండవలసిన సమాధేమో తెరవబడి ఉన్నది. రెండవదిగా అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు పునరుద్ధానుడై మరలా సజీవుడై మరణాన్ని గెలిచి మృత్యువును జయించి లేచినప్పుడు అక్కడ ఒక భయంకరమైన భూకంపం ఒకటి కలిగినప్పుడు అక్కడ ఉన్న సైనికులు అందరూ కూడా ఏం చేశారంటే భయపడి ఎలా పడాలండి? ఇక వారి యొక్క స్పృహ లేకుండా పడిపోయారు. ఇంతలో అక్కడ దేవదూత వచ్చి చెప్తుంది వీళ్ళతో, ఏంటంటే ఆయన ఎప్పుడో లేచి వెళ్ళిపోయాడు, మీరు వెతుకుతున్న క్రీస్తు ఇక్కడ లేడు అని అంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెతుకుతున్న క్రీస్తు ఇక్కడ లేడు అని అక్కడ రాయబడిన మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అనుభవాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రెండు అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అనుభవాలు అంటే, శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల నుంచి గొప్ప జయం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారంలో శుక్రవారం ఉందంటే దాని తర్వాత ఏమొస్తుంది? శనివారం తర్వాత ఆదివారం ఖచ్చితంగా వస్తుంది. అవునా? అంటే దీని అర్థం ఏంటి? శుక్రవారం అంటే శ్రమకాలం, ఆదివారం మనం పునరుద్ధానం, దాన్ని జయించిన గొప్ప దేవునికి స్తోత్రం. మనందరూ పాపం నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. మనందరి పాపం నుంచి విడుదల చేసి మనందరూ కూడా ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన మరలా మృత్యుంజయుడే వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఆరాధించే యేసు ప్రభు లేదా మనం ప్రార్థన చేసే యేసు ప్రభు ఎవరయ్యా అంటే, మృత్యువు మీద అధికారము కలిగిన వాడు, మృత్యువును జయించిన వాడు, దానికి గల సాక్ష్యము ఇప్పటికీ తెరవబడిన ఆయన సమాధి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆ సమాధి 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఖాళీగా ఉంది. అంటే యేసు ప్రభువుల సమాధి కూడా ఆపలేకపోయింది. యేసు ప్రభువును మృత్యువు కూడా ఆపలేకపోయిందని మనకి గొప్ప సాక్ష్యాన్ని ఆ సమాధి మనకి ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య అధికారం ముందు లేదా మన దేవుని ముందు ఏ అధికారమో ఏ శక్తియో పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు మనం చూడాలి అని అంటే, వాస్తవానికి దేవుళ్ళారా, ఈ స్త్రీలు ఎప్పుడు లేచారల్లా చెప్పండి. తెల్లవారుజామునే లేచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? దేని కొరకు వెళ్ళాలనుకున్నారు? దేవుని ఆరాధించడానికి వెళ్ళాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. మా జీవితంలో ఈ స్త్రీలు చాలా ఆసక్తి కలిగిన వారు. ఎలాంటి వారుగా? ఆసక్తి కలిగిన వారు. ఎలాంటి ఆసక్తి అయ్యా అంటే, ఏదైనా దేవుడు వాక్యము రూపంలో కానీ లేదా వాగ్దాన రూపంలో కానీ ఏదైనా వారి కొరకు మాటిస్తే ఆ మాటను వారు కళ్ళారా చూసే వరకు విడిచిపెట్టని ఒక గొప్ప అనుభవం కలిగిన వారు ఈ స్త్రీల సమాజం లేదా ఈ స్త్రీలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుతో పాటు లేదా యేసు ప్రభు పరిచర్యలో ఎంతో మంది స్త్రీలు వెంబడించారు, కానీ ఇందులో కొంతమంది మాత్రమే ఆయన తిరిగి లేస్తాడు అని నమ్మి ఆయన మొట్టమొదటిగా మనమే ఆరాధించాలి అని ఒక గొప్ప ఆసక్తితో వారు తెల్లవారుజామున లేచి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తిరిగి లేచాడు అనే మొట్టమొదటి సువార్త ప్రకటించింది కూడా ఈ స్త్రీలే. దేవునికి స్తోత్రం. మనం చెప్పబడుతున్నట్టుగా అపోస్తలులు లేదా 12 మంది శిష్యులుగా పిలువబడుతున్న వారు అపోస్తలులు పౌలు గారు గారు మొట్టమొదట యేసు ప్రభు లేచారని సువార్త చెప్పింది. యేసు ప్రభు తానే లేచారని చెప్పగలిగింది ఎవరయ్యా అంటే, ఆసక్తి కలిగిన ఆ స్త్రీలు ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరయ్యా అంటే ఈ స్త్రీల గుంపు ఆసక్తి కలిగిన వారు. ఎవరండి? ఆసక్తి కలిగిన వారు. ఆ ఆసక్తిని దేవుడు ఏం చేశాడయ్యా అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు సువార్తను ప్రకటించగలిగే ఒక గొప్ప ఆధిక్యతను ఆ స్త్రీల గుంపుకి చేశాడు. అక్కడ దేవుడు చెప్తుంది, నువ్వు యేసు ప్రభు పునరుద్ధానుడు అయి ఉన్నాడని ఊళ్ళో తెలియజేస్తున్నాను. ఎవరికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, సువార్త చెప్పాలంటే చాలా మంది స్త్రీల ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? ఇది ఇప్పటి నుంచి ఉన్న ఆచారమో లేకపోతే ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఎప్పటి నుంచో ఆ అనుభవాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఆ గుంపు దేవుడు ఇచ్చాడంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడులారా, ఈరోజు మా జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించడం కొరకు పునరుద్ధారణ లేచి, ఇదిగో నేను నీ కొరకు తిరిగి లేచి ఉన్నాను, నీ కొరకు ఏదైనా చేయగలను అని ఆయన సమాధాన కొరకు సాక్షి చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్పిన దేవుడు, యేసు ప్రభు శిష్యులే కొంతమంది యేసు ప్రభు లేచాడంటే నమ్మలేదు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు శిష్యుల్లో మన భారతదేశానికి వచ్చిన తోమా అనే ఒక అపోస్తలుడు ఏమన్నాడండి? యేసు ప్రభు తిరిగి లేచాడు అని
ఈ స్త్రీలను చెబుతూ ఉంటే అదే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు అని చెబుతూ ఉంటే అక్కడికి యేసు ప్రభు శిష్యుడు పాప అంటాడుగా, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. అదే బుద్ధి మన భారతదేశంలో క్రైస్తవులకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏంటది? నేను చూస్తేనే కానీ, నేను పొందితేనే కానీ, నేను అనుభవిస్తేనే కానీ నేను నమ్మను. దేవునికి స్తోత్రం. నేను చూస్తేనే కానీ, నేను పొందితేనే కానీ, నేను అనుభవిస్తేనే కానీ నేను నమ్మను అంటే యేసు ప్రభు చివరికి ఏం చేశాడు? వచ్చాడు, పాప ఎదురు చూస్తున్నాడట. పాప ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పాప అరిచేయి చూపించి ఏమంటున్నాడు? నీ ప్రశ్నను లేదా నీ అనుమానాన్ని తీర్చుకో అంటే అప్పుడే ఏమనాలా? యేసయ్య నువ్వు కనబడ్డావు కదయ్యా, సాధు అని అన్నది. కానీ ఈయన ఏం చేశాడంటే వెళ్ళి గాయాల్లో వేలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక గుంపేమో లేదా ఆ స్త్రీలు మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు మరి కొందరు స్త్రీలేమో యేసు ప్రభు లేచాడని నమ్ముతున్నారు. ఆ సువార్తనము అక్కడ ఉన్న ప్రాంతమంతా ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభు లేస్తాడని తెలుసు, యేసు ప్రభు పునరుద్ధారుడైతాడని తెలుసు. తెలిసిన ఈ పాప మాత్రం ఏం చేస్తున్నాడండి? పరిపూర్ణంగా విశ్వాసం చూపించలేకపోయాడు. దేవుని అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, చూచి నమ్మిన వాళ్ళకంటే చూడకుండా నమ్మలేదని. దేవుడికి స్తోత్రం. సరే, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని మనం ఆశీర్వాదం పొందుకోవాలన్నా లేదా దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి అన్నా మనకు ఒక ఆసక్తి ఉండాలండి. ఏంటి ఆసక్తి అంటే గంటల కడే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకని? ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? పునరుద్ధాన జీవితాన్ని మనకి ఇవ్వడం వరకు తిరిగి లేచిన రోజు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ రోజే మనం దేవుని ఆరాధించడానికి మనకు ఉన్న ఒక మంచి అవకాశం కనుక మనం ఆసక్తి చూపించి ప్రభువు సన్నిధికి రాగలిగితేనట ఈరోజు నేను చెప్తున్నాను, మనం మీకు చెప్పారు కదా, సాక్ష్యాన్ని ప్రకటించగలిగే గొప్ప అవకాశాన్ని ప్రభువు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, యేసు ప్రభు వారు తిరిగి లేచారు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఈ రోమా సైనికులు లేదా రోమీలందరూ కూడా అక్కడ ఏమవుతున్నారంటే కొంతమందికి ధనాన్నిచ్చి ఏమిచ్చారు? డబ్బిచ్చి యేసు ప్రభు శిష్యుల్లో కొంతమంది శిష్యులు వచ్చి యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పమన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే సత్యాన్ని అసత్యంగా ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? జరిగింది జరగనట్టుగా, వాస్తవాన్ని అవాస్తవంగా చిత్రీకరిస్తూ కేవలము సత్యాన్ని సంపవీధుల్లో అమ్మేసినట్టుగా చేస్తున్నారు. కేవలం దేంతో? ఒక ధనంతో. ఏమితోని? ధనంతో సంత వీధుల్లో అందిస్తున్నట్టుగా మార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు కూడా అలాగే మార్చేయాలని ప్రయత్నించారు. కానీ తిరిగి లేచిన యేసు మరలా కనిపించడం ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పుడు దేవుని కార్యాన్ని మరింత విశ్వసించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధారణ యేసు మరలా ఎన్ని దినాలు వారికి కనిపించాడు? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలా? మాట్లాడతలేదు. పునరుద్ధారణుడైన యేసు ప్రభు వారు 40 దినాలు మరలా జనాల మధ్యలో తిరిగాడట. మరి
యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి మృతదేహాన్ని బట్టి వెళ్ళిపోయారన్న ఆ సాక్ష్యం ఇప్పుడు ఏమైంది? మృత్యువుని గెలిచి 40 దినాలు యేసు ప్రభు వారు నడుస్తూ ఉంటే ఇక అప్పుడు జరిగిన పరిచర్య కంటే ఈ 40 దినాల్లో జరిగిన పరిచర్య మరింత విస్తారంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక యేసు ప్రభు వారు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారయ్యా అంటే, అవిశ్వాసము లేదా ఆ యొక్క అలలకు పంపబడిన అవిశ్వాసము కలిగిన వారి జీవితాలలో గొప్ప ధైర్యాన్నిచ్చి, గొప్ప బలాన్నిచ్చి వారు యేసు ప్రభు వారు తన శిష్యులను కూడా బలపరిచారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఈ గుండె ఏమైపోయింది? చల్లాచెదురైపోయింది. ఏమైపోయారు? చల్లాచెదురైపోయారు. అది ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరలా పునరుద్ధానుడై లేచాడో ఆ పునరుద్ధాన శక్తిని మరలా వారికి ఇచ్చి వారి యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరిచాడు. అప్పుడు అన్నాడు, మీరు సర్వ లోకములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ సువార్త అయ్యా అంటే, ఏంటి ఆ సువార్త అయ్యా అంటే, ఇదిగో మరణించిన యేసు ప్రభు వారు మరలా తిరిగి పునరుద్ధానుడై లేచాడు. దేవునికి స్తోత్రం. మరణము మీద గొప్ప విజయమును ఆయన పొందుకున్నాడు. మీకు కూడా రెండవ మరణం నుంచి గొప్ప విజయం ఇవ్వడానికి యేసు ప్రభు మరలా మన వద్ద తిరిగి రాబోతున్నాడు అని ఒక గొప్ప సువార్తను ప్రకటించండి అని చెప్పి ఒక్కొక్కరికి అంట దేశ భూమిని తలచి కలిగే గొప్ప అధికారం శక్తిని వారికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వీళ్ళ స్థితి ఎలా ఉంటాయి అంటే, ఈ మగ్దలేని మరియు యాకోబు తల్లియు వీళ్ళందరూ కూడా ఒక ప్రార్థించి గొప్ప సమూహంగా మారిపోయారు. వీళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఇక అద్భుతాలు జరుగుతున్నాయి. సహవాసంగా కూడి కన్నీరు కారుస్తూ ఉంటే చెరసాల యొక్క ఆ యొక్క గోడలు సైతం రద్దలున్నాయి. మరి 12 మంది శిష్యుల యొక్క జీవితాలకు వస్తే వీరు ఆఖరికి చనిపోయిన వారిని సైతము అధికారము ఇలా కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనందరి కొరకు తిరిగి లేచాడు. యేసు ప్రభు మనందరి కొరకు మరణించాడు అనేది ఎంత వాస్తవమో, మనందరినీ మరలా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మృత్యువును జయించి మరలా తిరిగి లేచాడు అనేది కూడా అంతే వాస్తవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది నామకార్థంగా భక్తి చేసేటోళ్ళు ఏం చేస్తారంటే, సమాధుల దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసి ఏం చేస్తుంటారు, సమాధి దగ్గర శుభ్రంగా సమాధులు కడిగి అక్కడ పౌరులు వెలిగించి అక్కడ ఏం చేస్తారంటే ఆత్మవారిని దేవుని నామాన్ని స్తుతిస్తూ వస్తూ ఉంటారు. ఎందుకని రేపటి దినాన్ని వీళ్ళు కూడా యేసు ప్రభువు వలె, యేసు ప్రభు వారి వలె ఆ యొక్క మృత్యుం జయించే సంఖ్యలో వీళ్ళు కూడా ఉంటారని వారి విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం నిజమే కానీ ఆ భౌతికతోనే కాదు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆ యేసు ప్రభు వారి సమాధి భౌతికరా లేదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం ఎవరిని కూడా విమర్శించడానికి లేదు, కానీ భక్తిగా నేర్చుకుని దాని ప్రకారంగా జరిగించుకోవడమే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మనందరి కొరకు లేచాడా లేదా? లేచాడు. ఈరోజు మనందరికీ కూడా ఆయన రక్షణ అనే దాన్ని మనకు ఇచ్చాడు. ఈ రక్షణ ఆనందాన్ని బట్టి మనందరినీ కూడా ఒక రోజు పరలోకానికి తీసుకుని వెళ్ళబోయే రోజు రాబోతుంది. ఆయన మరలా మేఘాల మీద ఆయన వచ్చాడు.
మనందరినీ కూడా ఆయన మధ్యాహ్నం తీసుకుని వెళ్తాడు. మనందరినీ కూడా ఆయన పెళ్లి, ఆయన ఒళ్ళు పిల్ల, ఆయన వివాహ ముందులో మనందరినీ కూడా పాటు పొందేలేదుగా ఇక్కడ మనందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే మనందరం కూడా ఆయనతో పాటు విపరీతాలు కూడా ఆయన ఆరాధించే వారి ఉండడం మనం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు వారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఏంటా పోస్టులు అయ్యా అంటే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిన్నైతే కొందరు పోస్టులు చేశారు. ఏంటయ్యా అంటే యేసు ప్రభు వారి బొమ్మను, సిలువ వేసిన బొమ్మను పెట్టి లవ్ ఫెయిలియర్ అని పెట్టి పెట్టులో పెడతారు అన్నమాట. అంటే ధ్యానం చేయడానికి కొందరు ఇలాంటివి చేస్తున్నారు. నిజంగా ఆయన ప్రేమ విఫలమైంది. మనం ఆయన ప్రేమించే వాళ్ళు విఫలమైపోయాము. ఆయన చాలా బాధపడుతున్నాడు. మనం నిజంగా ఆయన ఆరాధించలేక లేదా ఆయన ప్రేమించలేక ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన నమ్మేశాడు. ఇప్పటికీ కొన్ని సార్లు మన వ్యక్తిగత కారణాలను బట్టి, మన వ్యక్తిగత అవమానాలను బట్టి మనం కూడా యేసు ప్రభువును నమ్మేస్తూ ఉన్నాం. ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ఎంతో చేశాడు. అది కూడా నిజంగా చెప్పాలంటే ఆయన లవ్ చేయలేదు అనుకో. అవునా? నేను ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అర్థం చేసుకోవట్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొందరేమో 3 మీటర్లు దిగలేకపోయారు. ఎందుకంటే నిన్న మన శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఈ పోస్టులు వస్తానే ఉన్నాయి. ధ్యానం జరిగించడానికి, ఆరాధన చేయడానికి ఇవన్నీ రాయబడిన సంగతులు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులు. ఏంటయ్యా ఎన్ని జరగాలి, జరిగితేనే అది లోక కార్యాత్మలు జరుగుతుంది అనేది రాయబడిన సంగతులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వలె ఆ వక్కు తేవకపోతే ఈరోజు లోక రక్షకుడు లేదా లోకానికి రక్షణ అనేది ఉండదు. ఆయన శిలువ మీద యాగం అవ్వకపోతే, ఆ రక్తాన్ని చిందించకపోతే ఈరోజు మన మానవ పాపాలన్నీ కూడా క్షమించబడేవి కావు. ఈరోజు ఆయన మృత్యువును జయించలేకపోతే ఈరోజు మనందరం కూడా ఆయన గురించి సాక్షి చెప్పుకునేవారు కాదు. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయండి? యేసు ప్రభు వారి భూమి మీద రాకముందే, ఆ యేసు ప్రభు వారు ఆ యొక్క కన్యమరి గర్భములు పడకముందే పాప నిబంధన గ్రంథములో ప్రవక్తల శాఖ ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన సంగతులు ఇవన్నీ నెరవేర్చబడితేనే పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణమైనట్టు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంలోకి తీసుకురావడానికి యేసు ప్రభు వారు రోజు మరణించారు, మరల తిరిగి తెచ్చారు. మరల మనందరినీ ఎదుర్కోవడానికి ఆ యొక్క రెండవ రాకడలో కాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ మనం గ్రహించి మనం ఆయన విశ్వాసం ఉంచితే మనం కూడా ఆ గొర్రెల ఇందులో ఏం చేస్తాం? పొందుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన యేసు ప్రభు వారు మృత్యువును జయించిన వారు. చెప్పండి, ఎవరు? మృత్యువును జయించిన వారు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, లోపల చాలా మంది ఏం చేశారయ్యా అంటే నేను తిరిగి రాస్తానని చెప్పారు. లోపల చాలా మంది సమాధి చేయబడ్డారు, నేను మళ్ళా తిరిగి రాస్తానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఏ సమాధి కూడా తెరవబడి లేదు. ఒకే ఒక సమాధి తెరవబడిలో నేను మృత్యువును జయించిన వారిని చెప్పగలుగుతున్నది. అది ఎవరయ్యా అంటే ఒక నజరేయుడైన యేసు ప్రభు వారి సమాధి ఒక్కటే తెలిసింది. దేవునికి స్తోత్రం. మనందరూ చాలా మంది లెగిస్తారని చెప్పారు, కానీ ఇప్పటికీ ఏ సమాధి తెరవబడలేదు. ఒకే ఒక సమాధి తెరవబడి ఖాళీగా ఉండి నేను యేసును కూడా బంధించలేకపోయాను. మృత్యువు సైతం ఒక గొప్ప సాక్ష్యాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సిలువ వేయబడినప్పుడే దాని యొక్క సాతాను యొక్క తలను ఆయన ఏం చేశాడంట?
చివరకు రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఎన్నో చారిత్రాత్మక సంగతులు ఎన్నో యేసు ప్రభు వారి కొరకు, యేసు ప్రభు వారి యొక్క జీవనం కొరకు, యేసు ప్రభు వారి యొక్క సిలువ వేయబడడం కొరకు ఎన్నో సంగతులు, ఇప్పటికీ చారిత్రాత్మక సంగతులు ఎన్నో మనం కనబడుతున్నాయి. ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య మనందరి కొరకు లేచినారు. మనందరి బ్రతుకుల్లో ఉన్నతమైన కార్యాలు చేయడానికి తిరిగి లేచిన రోజు. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమలు అనేది ఉంటుంది. కానీ దాని వెంటనే దానిలో నుంచి నీకు గొప్ప సమాధానం ఇచ్చి, దానిలో నుంచి గొప్ప విజయాన్ని ఇచ్చి, మరలా నీవు కోల్పోయిన శక్తి కంటే, నీవు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా నీకు దేవుడు ఆశీర్వదించడానికి ఈ దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. నీ కొరకు నీకు కావాల్సిన ప్రతి వాటిని సమకూర్చడం కొరకు, మరి ముఖ్యంగా నేను పరమరాజ్యం చేర్చడం కొరకే నేను పునరుద్ధరించి నీ కొరకు వస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను మనం ఎదుర్కోవాలి అంటే మనం సిద్ధపడి ఉండాలి. అవునా? ఆయన మన కొరకు వస్తూ ఉండగా మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడి ఉండాలి. ఏ విధంగా సిద్ధపడి ఉండాలో మీకు చాలా సార్లు చెప్పారు. ఆ బుద్ధి కలిగిన కన్యకుల గురించి ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఆ యొక్క కొన్ని లక్షణాలు మీకు పలుమార్లు వాక్యం ద్వారా వివరించడం జరిగింది. కాబట్టి ప్రేమ దేవుళ్ళారా, యేసు ప్రభు వారు లేచారు, ఆయన మృత్యువును జయించారు అనేది వాస్తవం. యేసు ప్రభు వారు మరలా రెండవ రాకడలో నిలబడగానే రాబోతున్నారనేది కూడా వాస్తవం. ఈ మధ్యలో ఆయనతో పాటు ఎంతబడే గుంపులో ఉండాలి అంటే మనందరము కూడా సిద్ధపడి వాక్య అనుభవంలో సువార్తను ప్రకటించే విషయంలో మనకు అప్పచెప్పబడిన ప్రతి బాధ్యతను నమ్మకంగా జరిగిస్తూ ప్రభు రాకడలో సిద్ధపడగా దేవుడి కొద్ది మాటలు మనందరం వెళ్ళిపెడతాం. దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ దేవుడు మనందరి కొరకు మృత్యువును జయించి ఆయన పునరుద్ధానుడు మనందరినీ కూడా పునరుద్ధాన శక్తిని మనందరినీ సిద్ధపడదు. ఆయన వచ్చిన లేచిన రోజు ఎవరి కనుక ప్రార్థించామా? దేవుడు ఈ పునరుద్ధాన శక్తితో నన్ను బలపరచండి. ఈ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయయ్యా. ఈ పునరుద్ధానము అయా ప్రకటించగలిగే గొప్ప వాక్యాన్ని ఆ స్త్రీలకు అయా మీకు నేను కూడా ఈ పునరుద్ధాన శక్తి సాక్ష్యాన్ని ప్రకటించగలిగే గొప్ప వాక్యాన్ని దయచేయండి. చూసిన మీరు వారి కంటే చూడకుండా వారి కంటే అవును దేవా, నీ సన్నిధిలో నివసిస్తున్నాను. నా కొరకు మరణించావు, నా కొరకు మరణించి మరలా తిరిగి అయ్యా మూడవ దినమున పునరుద్ధానుడై లేచాలని నమ్ముతున్నాను. మరణాలు రెండవ రాకడలో నా కొరకు తిరిగి రాబోతున్నారని కూడా నమ్ముతున్నాను. అయ్యా ఈ నమ్మికను అయ్యా మా బ్రతుకు దినములందరూ కూడా నమ్మకముగా అయ్యా ఏమాత్రము సడలిపోకుండా అయ్యా కుడియడము ముందుకుపోకుండా కలుగుతున్న పరిస్థితులను బట్టి కలుగుతున్న ప్రతికూల ఆ యొక్క పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడా భయపడక నిర్భయంగా ధైర్యము కలిగి ఈ సన్నిధిలో భక్తి చేసి వాక్యం అందరికీ దయచేయండి. ఈ శక్తిని మాకు గ్రహించండి. ఆయన సిలువ వేయబడకము నీ
శిష్యుల్లో కలిగిన చీటి వేరయ్యా శిలువ వేయబడిన తర్వాత నీవు పునరుద్ధారణ లేచిన తర్వాత వారిలో చీటి గొప్పదనన్నా అలాంటి శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రతి సమస్యను ప్రతిపడగలిగేది, ప్రతి సమస్యలో గొప్ప పరిష్కారాలు ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి. ప్రతి సమస్య నుంచి గొప్ప విజయాన్ని పొందుకునే గొప్ప శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేయవలసిన ప్రతి బిడ్డను పేరు పేరు జీవించండి, ఆశ్రయించండి. బిడ్డలు ప్రేమ ఇచ్చిన ప్రతి కానుకను అయా మీ పరిచయంలో వారికి మీరు ఇచ్చిన బిడ్డలకు నిరంతర ఫలాలు గ్రహించమని రాలేని ప్రతి బిడ్డను అందించండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా మీ సన్నిధి రావడానికి ప్రోత్సహించండి. ఈ రోజు వరకు అనంతరంలో కార్యక్రమాల్లో కూడా సహాయం అనుగ్రహించి జీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు కార్యక్రమం ఎంతైతే ఎంతైతే సహకరించారో వారందరినీ కూడా జీవించని ఆశీర్వదించండి. చెల్లవలసిన భోజన పదార్థాలు జీవించండి. అందరినీ సమృద్ధిని అనుగ్రహించి దేని జాగ్రత్తలు కూడా అనుగ్రహించమని సమస్యలను నా మాత్రమే కావాలి నీకు మహిమకరంగా నిర్వహించమని ప్రేమ కుమారుడేశ్వరు సహాయం సదాకాలం కూడి నడిపించుగాక. అందరికీ వందనాలండి. దేవుడు